ఇంకొన్ని గంటల్లో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం జరగబోతోంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ ఈడీ దూకుడు పెంచాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఏసీబీ ఈడీ ప్రశ్నించనున్నాయి. ఇవాళ విచారణకు రావాలని ఏసీబీ 7న విచారిస్తామని నోటీసులు జారీ చేశాయి. అయితే ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ ఈడీ విచారణకు కేటీఆర్ హాజరవుతారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. ఇవాళ ఉదయం 10 గంటలకు తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా కేటీఆర్ కు 2 రోజుల క్రితం ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో విచారణకు కేటీఆర్ వస్తారా లేక సమయం కోరుతారా అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దాంతో కేటీఆర్ ఏం చేయబోతున్నారనేది ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే ఈ కేసును కొట్టేయాలంటూ హైకోర్టులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ లో ఉంది. ఇంతలోనే విచారణకు రావాలంటూ ఏసీబీ నోటీసులు ఇవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దాంతో స్టేట్ అటెన్షన్ అంతా ఫార్ములా ఈ కేసు మీదే ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేటీఆర్ విచారణకు హాజరవుతారా లేక టైం అడుగుతారా, తర్వాత వస్తా అంటారా, చివరి నిమిషంలో ఆయన లీగల్ టీం ఏం చేయబోతుందా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఇప్పటికే తెలంగాణలో ఫార్ములా ఈ రేస్ కేసు సంచలనంగా మారింది. ఇందులో తన తప్పేమీ లేదంటూనే కేటీఆర్ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంతా అప్పుడున్న అధికారులకే తెలుసు, నాకేం సంబంధం లేదని ఇటీవలే హైకోర్టుకి ఇచ్చిన రిప్లై అఫిడవిట్లో కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పుడు ఏసీబీ ఎంక్వైరీ రమ్మని నోటీసులు ఇచ్చింది. ఫార్ములా ఈ వ్యవహారంతో కేటీఆర్ కు సంబంధం లేకపోతే విచారణకు హాజరవ్వచ్చు కదా అని అధికార కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరి వాళ్ళ విమర్శలకు చెక్ పెట్టేలా కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళతారా లేదా ఏదో ఒక కారణం చెప్పి వాయిదా వేస్తారా అన్నది ఆసక్తి రేపుతోంది. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ A1 గా ఉన్నారు. దాంతో ఇవాళ ఉదయం 10 గంటలకు విచారణకు రావాలంటూ ఏసీబీ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రాథమిక విచారణ జరపకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమన్న కేటీఆర్ వాదన కూడా అర్ధరహితమంటోంది ఏసీబీ. ఫార్ములా ఈ కేసు వెనుక రాజకీయ కక్ష సాధింపులున్నాయన్న ఆరోపణలను ఏసీబీ కొట్టిపారేసింది. ఇప్పటికే కేటీఆర్ పై ఫిర్యాదు చేసిన మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ నుంచి వాంగ్మూలం తీసుకుంది ఏసీబీ. ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ ను ఏమేం ప్రశ్నలు అడగాలో కూడా ముద్దే సిద్ధం చేసి పెట్టింది. ఇప్పటి వరకు జరిగిన ఒప్పందాలేంటి, వాటిలో ఎవరెవరి పాత్ర ఉంది, ఎవరెవరు ఏమేం మాట్లాడుకున్నారు, వీరి మధ్య జరిగిన ఫోన్ చాటింగ్ వివరాలేంటి, ఈ మెయిల్ సందేశాలేంటి, ఇలాంటి విషయాలు కూడా ఏసీబీ అధికారులు సేకరించారు. వీటన్నిటి ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నించే అవకాశం ఉంది.
అయితే ఇదే కేసులో కేటీఆర్ సహా నిందితులుగా ఉన్న ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కూడా ఏసీబీ నోటీసులు జారీ చేసింది. కేటీఆర్తో సహా వీళ్ళిద్దరు కూడా ఏసీబీ విచారణకు హాజరవుతారా, లేక ఈడీకి చెప్పినట్టుగానే తర్వాత వస్తామని చెప్తారా అన్నది ఆసక్తి రేపుతుంది. మరోవైపు రైతులకు సంఘీభావంగా రేపు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మరి ఏసీబీ విచారణకు వెళ్తారా, ఆందోళనలో పాల్గొంటారా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.